మస్త్ అండి. వీడియోలోకి వస్తే చూడండి. నేను రాత్రంతా నానబెట్టుకున్న మినపప్పు అండి, ఒక గ్లాస్ మినపప్పు అండి. నేను మినపప్పు వడలు తయారు చేసిన చూడండి. కొద్దిగా ఇట్లా మిక్సీ జార్ తీసుకొని మిక్సీకి వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటే మంచిగా మెత్తగా పడుతుందండి. కొంచెం పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇలాగ కొంచెం వాటర్ వేసుకొని మనం మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి చూడండి. ఇలాగా చేసుకుంటే మనము వడలు అనేది మంచిగా చేసుకోవడానికి వస్తుంది చూడండి. కొంచెం జీలకర్ర, కొంచెం వంట సోడా, కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్లు. కొంచెం కరివేపాకు, తర్వాత ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి కలిపిన మిశ్రమాన్ని చూపిస్తున్నాను. తర్వాత ఇలా చిన్నగా వడలాగా వేసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన వడలండి, చాలా బాగుంటాయండి. ఇలాగ మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వడలండి. చూడండి మనం ఇంట్లో ఈజీగా వడలు తయారు చేసుకోవచ్చండి, పెద్ద కష్టం ఏం కాదు. చూడండి మా బాబు టేస్ట్ చూసి చెప్తున్నాడు, మమ్మీ వడలు చాలా బాగా వచ్చినవి ఈసారి అని చెప్తున్నాడండి. మీరు ఒక వడలు ఇలాగ ట్రై చేయాలని కోరుచున్నాను. ఓకేనండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.